చిలుకనే తప్పించితివే. నేనేమీ ఎరగను, నాకేం తెలియదు. నీకేమి తెలియదే? ఎంతకు తెగించితివి, నమ్మించి మోసగించదవా? దుర్మార్గుడా, ఆరిపోయే దీపానివి అందుకునే అంత భక్కున మండిపోతున్నారా? నీకు నీకు వినాశకాలం దాపరించింది. నా మాటకేమిటి? నీకు కాలము మూడింది, కాచుకో. మధ్యారే మధ్య నీ నిజ స్వరూపము. అవును గురు, దీన్నే గురు నేను తెచ్చింది, దీన్నే. నిశివేళ నీ నిజ రూపమును పొందేదవన్నమాట. అబ్బా, ఇంత చక్కటి పువ్వును పక్కనుంచుకొని కంటి మీద కునుకులేక కలవరించిపోతినే. కోమలి, చిలుకను తప్పించి మాకు కోపము తెప్పించితి. నష్టపరిహారముగా నీ గాఢ పరిశ్వంగము. శీలవతిని చెరపట్టిన వాడు మనిషి కాడు, సీత అనసూయ. ఈ పాత తిట్లు తిని తిని విసుగెత్తినది, కొత్త తిట్లు రావటే. ఎదురు చెప్పి ఎందులకు చెడిపోయేదా? మర్యాదగా మాకు లొంగనితో నీ చేత నగ్ననాట్యము చేయించునే. గులాబీ పువ్వును వలె గుప్పిట నలిపివేతునే. గులాబీకి ముళ్ళుంటాయి. ఈ పువ్వును వాసన చూడక విడువలే. అడుగు మాంత్రికు. మిత్రమా, నువ్వుండు. మయం కీలా మయం బీజ.
విద్యాపతి. విక్రమ్, అదిగో మంత్రదండం. అయితే తీసుకురా. అయం కీలా మయం బీజ మణి విద్య పద. పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు చూడు. అమ్మా వచ్చావా తల్లి? పాపం ఇన్ని కష్టాలు పడ్డా ఆ విక్రముడు ఇల్లు చేరుకోలేదు కదా. ఎందుకు? 2 గండాలున్నాయి. ఇక్కడే కొద్దిసేపట్లో ఆ మంటపు స్తంభం మీద పడి మరణిస్తాడు. మరి ఆ ఆపద తప్పితే అతని భార్య నాగకన్య ప్రసవించిన నాటి రాత్రి కర్కోటకుడు బిడ్డని ఆ రాకుమారుణ్ణి కాటేసి చంపుతాడు. అదిగో విద్యాపతి మన మాటలు వింటున్నాడు. మన వల్ల ఈ జాతక రహస్యాలు విన్నట్లు ఎవరితోనైనా ఎప్పుడైనా ఈ విద్యాపతి చెప్పాడో తల పగిలి చేస్తాడు. విద్య, ఈ గండం నుంచి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టు. ఇదంతా నీకెలా తెలుసు? తర్వాత చెప్తాను. పదండి. మణి, రేపనేది నేడే నిజం. తినండి, త్రాగండి, అనుభవించండి. ఎవరు నువ్వు? నీ మేలు కోరి మత్తు నుండి నిన్ను మేలుకొలకు వచ్చిన మిత్రుణ్ణి, మహామాంత్రికుణ్ణి. దయచేయండి, దయచేయండి. ఏం కోరి వచ్చారో చెప్పండి. యువకుడైన రాసబిడ్డను భైరవీ శక్తికి బలి ఇస్తే వాడి వేడి వేడి రక్తంతో అంబను అభిషేకం చేస్తే